కష్టాలు లేని మనుషులు ఉండరు. కానీ కొందరి జీవితాల్లో మాత్రం కష్టాలు అలల్లా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి ఒక జీవిత కథే రంగన్నది. రాయలసీమలోని ఒక చిన్న పల్లెటూరుకు చెందిన సామాన్య రైతు. 3 ఏళ్లుగా వానల్లేవు, పంటలు లేవు. చేసిన అప్పులేమో కొండలా పెరిగిపోయాయి. ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు. అమ్మాయి పెళ్లి ఎలా చేయాలన్న బెంగతో రంగన్నకు రాత్రిళ్ళు కంటికి కునుకు కరువైంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఏం చెయ్యాలో తోచక, ఎవరిని అడగాలో తెలియక బతుకు మీద విరక్తి పుట్టింది. రోజూ నరకంలా గడిచేది. ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధలన్నీ పోతాయేమో అని కూడా ఆలోచించాడు. తన చావుతోనైనా కుటుంబానికి భారం తగ్గుతుందేమోనని ఒక బలహీన క్షణంలో అనుకున్నాడు. అతనిది కన్నీళ్లతో తడిసిన గాథ. ఇక హైదరాబాదులో ఉండే అనసూయ, మోహన్ దంపతులది మరో రకమైన వేదన. పెళ్ళయి 10 ఏళ్లు దాటినా సంతానం లేదు. తిరుగని హాస్పిటల్ లేదు. చేయించుకునే వైద్యము లేదు. లక్షలకు లక్షలు నీళ్లలా ఖర్చు చేశారు. అయినా ఫలితం శూన్యం. బంధువుల మాటలు, చుట్టాల ప్రశ్నలు గుండెల్లో ముల్లులా గుచ్చుకునేవి. పండుగ వస్తే చాలు వాళ్ళ ఇంట్లో సంతోషం కన్నా బాధే ఎక్కువ కనిపించేది. ఓ బిడ్డను ఎత్తుకోవాలన్న వాళ్ళ ఆశ అడియాశగానే మిగిలిపోతుందేమోనని కుమిలిపోయేవారు. అనసూయ రోజు దేవుడి పటాల ముందు నిలబడి కన్నీళ్లతో తన గోడు వెళ్ళబోసుకునేది. కానీ తన ప్రార్థనలు ఎవరూ వినట్లేదని, దేవుడు తమ వైపు చూడట్లేదని నిరాశలో కూరుకుపోయింది. రంగన్న, అనసూయ, మోహన్ దంపతులు వీళ్ళు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సమస్యలతో, ఇంతకంటే పెద్ద బాధలతో సతమతమయ్యే వాళ్ళు మన చుట్టూ ఎందరో. వాళ్ళందరి జీవితంలో ఒకానొక దశలో ఇక అన్నీ అయిపోయాయి, దారి లేదు అనిపించింది. కానీ సరిగ్గా అలాంటి సమయంలోనే ఓ స్నేహితుడి ద్వారానో, ఓ ప్రవచనం ద్వారానో వాళ్ళ చెవిన ఒక మాట పడింది. అదే అరుణాచలం.